ఓం మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. 23వ తారీఖు 6వ నెల 2024 కుంభరాశి వారికి ఈ మాసం జూన్ నెలలో ఎలాగా ఉంటుందనేది విషయాన్ని గురించి ఏ గ్రహ ఎటువంటి ఫలితం ఇస్తున్నది అనే దాని గురించి చెప్తున్నాను. పంచములో రవి ఉన్నాడు. పంచంలో రవి ఉంటే మానసిక బాధలు, మిత్రులతోటి మోసపోతాము. ఎవరైతే మీ స్నేహితులు ఉంటారో వారి యొక్క వల్ల మీకు మోసం కలగటానికి అవకాశం ఎక్కువ ఉన్నది. తృతీయములో కుజగ్రహం ఉన్నది. శరీర సుఖము, ధనధాన్య లాభము, కార్యసిద్ధి. ధనము, ధాన్యము నువ్వే పని చేసినా కానీ కుజగ్రహం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు పంచములో ఉన్నాడు. అకారణంగా తగాదులు, సమస్యలు, శరీర బాధ, ఆరోగ్యం బాగుండదు. బుధగ్రహానికి పరిహారం చేసుకోలేను. గురుడు చతుర్థములో ఉన్నాడు. అపజయాలు, మానసికంగా బాధలు ఉంటాయి. శుక్రుడు పంచములో ఉన్నాడు. శుక్రగ్రహము పంచములో ఉండటం వలన సంతాన సుఖము, భోగము, ఆనందము, ఐశ్వర్యము కలగటానికి అవకాశం ఉన్నది కుంభరాశి వారికి. శని జన్మములో ఉన్నాడు. అనారోగ్యత ఎక్కువ కలగటానికి అవకాశం ఉన్నది. కష్టాలు ఎక్కువ వస్తాయి, సమస్యలు ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరిని నమ్మగాకండి, మోసపోతారు. ధనస్థానంలో రాహు ఉన్నాడు. ధనస్థానంలో రాహు ఉంటే ధన నష్టపరిహారమే కాక మన చేతి నుండి ధనం తీసుకొని తిరిగి మనల్ని మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరిని నమ్మవద్దు. బంధువుల్ని కానీ స్నేహితుల్ని కానీ ఎవరిని నమ్మొద్దు. అష్టములో కేతు ఉన్నాడు. కేతు గ్రహం వల్ల కూడా దేశ సంచాటన, మనసు స్థిమితం లేకుండా ఉండటము, శరీరం అనారోగ్యత కలగటం, ఈ రకంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి మీకు ఈ మాసమంతా 2 గ్రహాలు మాత్రం విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. 2 గ్రహాలు అంటే శుక్రగ్రహము, కుజగ్రహము విశేషమైన ఫలితం ఇస్తుంది. 5 గ్రహాలు చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది. ఈ 5 గ్రహాలకు కూడా మీరు తప్పకుండా పరిహారం చేసుకోలేను. సుఖినో భవ. తథాస్తు.